హౌస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నా రూటే సెపరేట్ అని అంటూ ఉన్నారు. ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ప్రజావాణిని ప్రజల సమక్షంలో నిర్వహించి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కాకినాడ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళుతూ ఉంది. ఆ సమయంలో ఒక బాలుడు జనసేన జెండాను అటు ఇటు ఊపుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కారులో వెళ్తూ కారును ఆపి పరుగున పవన్ కళ్యాణ్ ఆ పిల్లాడి దగ్గరికి వచ్చారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆ పిల్లాడు కూడా పరుగున వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ఆపారు. సహజంగా రాజకీయ నాయకులు వెళుతూ ఉన్నప్పుడు లేదంటే ఫిలిం స్టార్స్ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూడటానికి జనం భారీగా వస్తూ ఉంటారు. జస్ట్ వాళ్ళ కారులో ఉండి అభివాదం చేసుకుంటూ చేయి ఊపుతూ టాటా చెప్తూ వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఆయన కాన్వాయ్ వెళ్తోంది. కాన్వాయ్ సైడ్ వేగంగా వెళుతూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ పిల్లాడిని చూసి కాన్వాయ్ని ఆపి పవన్ కళ్యాణ్ దిగి పిల్లాడి దగ్గరికి వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. పవన్ కళ్యాణ్ కారు ఆపగానే పిల్లాడు జెండాను పక్కకి వేసి పవన్ కళ్యాణ్ దగ్గరికి పరుగున వెళ్ళాడు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి జెండాను తీసి మళ్ళీ పిల్లాడికి జెండాను కూడా ఇచ్చారు. ఈ దృశ్యాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారుతున్నాయి. జనరల్గా రాజకీయ నాయకులు కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ వెళుతూ ఉన్నప్పుడు పక్క నుంచి ఎవరైనా అభివాదం చేస్తూ ఉన్నా ఆగరు. సహజంగా కారులో ఉండే అభివాదం చేస్తూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన కాన్వాయ్ని ఆపి ఆ పిల్లాడి దగ్గరికి రావడంపై వాళ్ళంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ పిల్లాడు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించారు అనే చర్చ జరుగుతుంది. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఈ అరుదైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ వెళుతున్న రూట్లో జనసేన జెండాను ఊపుతూ మీరు ఇప్పుడు చూస్తున్న పిల్లాడు కనిపించాడు రోడ్డుపై నిలబడ్డ చిన్నారి దగ్గరికి పవన్ కళ్యాణ్ ఆయన కాన్వాయ్ని ఆపి ఆ చిన్నారి దగ్గరికి పరుగునొచ్చాడు. కారులోంచి దిగి పిల్లాడిని దగ్గరికి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ ఆ పిల్లాడిని పలకరించి దగ్గరికి తీసుకోవడంతో ఆ చిన్నారి కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కొత్తపల్లి మండలంలోనూ పవన్ వెళ్తున్న రూట్లో న్యాయం చేయాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు జనం. కాన్వాయ్ను ఆపి పవన్ కళ్యాణ్ వాళ్లతో మాట్లాడారు. ఎస్సీ కాలనీలో ఉన్న పరిస్థితులన్నింటిని కూడా పరిశీలించారు. నీటి సమస్యను తీరుస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో అక్కడ ఉన్న మహిళలు కాలనీ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాజకీయ నాయకుల కంటే భిన్నంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఉంది, ప్రజలతో కలిసిపోతూ ఉన్నారు అంటూ చర్చించుకుంటూ ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఈ చిన్నారి జెండా ఊపుతూ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ కారు దిగి ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? రోహిత్, ప్రధానంగా జనసేన అధినేతగా ఉన్నటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే తన సొంత నియోజకవర్గంలో అలాగే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కోతగూరైన ప్రాంతాన్ని అయితే ఈ రోజైతే పరిశీలించేందుకు భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఉప్పాడ వస్తున్న మార్గ మధ్యలో ప్రధానంగా చూసుకుంటే ఉప్పాడ యూకత్పల్లి దగ్గర సమీపంలోనే ఒక కుర్రాడు అయితే ఒక జనసేన జెండా పట్టుకుని ఎవరూ ఊహించిన విధంగా అతనికైతే పవన్ కళ్యాణ్కి అయితే స్వాగతం పలుకుతున్నాడు. వెంటనే పవన్ కళ్యాణ్ అయితే ఆ కాన్వాయ్లో వెళ్తుండగానే ఆయన చూసిన వెంటనే ఆ కాన్వాయ్ ఆపి ఒక్కసారిగా ఆ ఊహించిన ట్విస్ట్ అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చారని చెప్పాలి. ఆ యువకుని ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ఆ కుర్రాడిని పలకరించి అతనితో మాట్లాడిన పరిస్థితి ఉంది. వెంటనే వెనకాల ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా అలర్ట్ అవి పవన్ కళ్యాణ్ వద్ద ఆగినటువంటి కాన్వాయ్ దగ్గరకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఊహించకుండా ఆ జెండా పట్టుకుని ఆ రోడ్డు పక్కనే ఆ పవన్ కళ్యాణ్ చూద్దామని వచ్చినటువంటి ఒక చిన్నారి అభిమానికి అయితే మా పవన్ కళ్యాణ్ అయితే తన ఆశ నెరవేర్చారని ప్రధానంగా చెప్పొచ్చు. ఇప్పుడంతా కూడా ఆ వీడియో మొత్తం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అలాగే జనసేన కూడా దాని మీడియాలో కూడా షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం ఎందరో నాయకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం అంతా ఎదురు చూస్తున్న క్రమంలో ఆ యువకుడు చిన్న కుర్రవాడు ఆ పవన్ కళ్యాణ్ చూసేందుకు జెండా పట్టుకున్న వీడియో అయితే ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అంతేకాకుండా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం వచ్చిన తర్వాత తన సొంత నియోజకవర్గం సమస్యలపైనే దృష్టి పెట్టారు. ప్రధానంగా చూసుకుంటే తన గెలుపు తర్వాత ర్యాలీలు, ఉత్సవాలు ఎటువంటివి జరపనంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదైనా మంచి కార్యక్రమానికి నేను తలపడతాను, ఆ విధంగానే మంచి పనికి చేస్తానంటూ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పారు. 1వ తారీఖున ఏదైతే వచ్చారో 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినూత్నంగా అందరం కూడా ఏదైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులతో అయితే మొట్టమొదటిసారిగా తన చేతుల మీదుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
దివ్యాంగులకు ఇచ్చారు. దివ్యాంగులకు ఇవ్వడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత చూసుకుంటే తన నాయకులతో అందరితో కూడా మాట్లాడారు. రెండో రోజు అయితే అధికారులతో సమీక్ష సమావేశం కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించారు. అలాగే ఈ రోజు మూడో రోజు కావడంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఉప్పాడ సముద్ర తీర కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించే క్రమంలో ఆయన దారి పడుగునా కూడా వినతులు వెల్లువెత్తున్నాయి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆగి వినతులను అయితే స్వీకరిస్తున్నారు. వినతులను స్వీకరించి వారి సమస్యలను అయితే తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉప్పాడలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ వాసులు కూడా పవన్ కళ్యాణ్ కాన్వాయ్కి అడ్డుగా వచ్చారు. పవన్ కళ్యాణ్ ని ఆపి అతనికి సమస్యలు కూడా వినిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ కారు దిగి తమ సమస్యలను కూడా ఈ ఎస్సీ కాలనీ వాసులు కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ అమీనాబాద్ సంబంధించినటువంటి సర్పంచ్ కూడా ఆపి తన సమస్యలు కూడా చెప్పారు. గ్రామ సమస్యలు అన్ని కూడా విన్నారు పవన్ కళ్యాణ్. ఆ విధంగానే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతున్న ప్రాంతాన్ని కూడా పరిశీలించి నిపుణులతో ప్రత్యేకమైన నిపుణులు కూడా అక్కడ రావడం జరిగింది. నిపుణులతో ఈ యొక్క ప్రాంతాన్ని కూడా మొత్తం ఏ విధంగా కోతకు గురవుతుంది, ఏ స్థాయిలో కోతకు గురైంది అన్ని కూడా క్షుణ్ణంగా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. అంతేకాకుండా ఉప్పాడకు సంబంధించినటువంటి మంచినీటి సౌకర్యం ఏదైతే ఉందో వాకతిప్పతో ఉన్నటువంటి ఈ యొక్క సూరప్ప మంచినీటి చెరువును కూడా మొదటగా పరిశీలించి ఆయన అయితే ఉప్పాడ సముద్ర కోతకు గురవుతున్నటువంటి ప్రాంతానికి అయితే వచ్చారని చెప్పాలి. అందరిలోని ప్రధానంగా చూసుకుంటే ఆ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ చిన్నారికి ఆ వీడియో అతనికి దగ్గర స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళడం అంతా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. రోహిత్ రైట్ ప్రకాష్, పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అరుదైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ వెళ్తున్న రూట్లో ఒక చిన్నారి జనసేన జెండాను ఊపుతూ అక్కడ నిలబడడంతో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ఆపి చిన్నారి దగ్గరకు వచ్చారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కూడా పరుగున వచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక్కసారి నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ చిన్నారిని ఆప్యాయంగా పలకరించారు. నిజానికి ఇలాంటి ఘటనలు కొంత అరుదుగా జరిగినప్పటికీ, ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇవి భద్రతాపరమైనటువంటి సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలో భద్రతా సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏ ఘటన ఒకవేళ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎవరైనా చిన్నపిల్లలను కూడా దేనికైనా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందేమో అనే అనుమానాన్ని భద్రతా సిబ్బంది వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. అందుకే సహజంగా ఇలా ఎవరైనా చిన్నపిల్లలు కనిపించినప్పుడు కూడా ఆయా రాజకీయ నాయకులను, సెలబ్రిటీలను ఆగొద్దు అని చెబుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆ చిన్నారి దగ్గరికి కాన్వాయ్ని ఆపి పరుగున వచ్చారు. వెంటనే భద్రతా సిబ్బంది ఒక్కసారికి వచ్చి చిన్నారిని పట్టుకున్నారు, నిలువరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తుంటుంటారు. ఇలాంటి ఘటనలు కొన్ని సందర్భాల్లో భద్రతాపరమైన సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి భద్రతా సిబ్బంది కొంత భయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకే వెంటనే పవన్ కళ్యాణ్ ఆ పిల్లాడి దగ్గరికి వచ్చినా ఒక్క అడుగు మళ్ళీ వెనక్కి వేశారు. ఆ తర్వాత మళ్ళీ పిల్లాడి దగ్గరికి వచ్చారు. సో ఇలాంటి ఘటనలు చోటు చేసుకునేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఘటనలు కొంత చర్చకు దారి తీయొచ్చు, ఆసక్తికరంగా ఉండొచ్చు, అరుదుగా ఉండొచ్చు, కొంత ఉత్తేజంగా కూడా సంతోషంగా కూడా అనిపించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో భద్రతాపరమైన సమస్యలను సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంత భద్రతా సిబ్బంది కూడా అందుకే ఆచితూచుంటారు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వెంటనే ఆ పిల్లాడిని సిబ్బంది కొంచెం వేరు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ పిల్లాడు ఎందుకు వచ్చాడు, ఎవరు పంపించారు, దీంట్లో ఇంకేదైనా కోణం ఉందా అనేటువంటి ఆలోచనలు భద్రతా సిబ్బంది చేస్తారు. కానీ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆలోచించే దృక్పథం వేరేగా ఉంటుంది, సెక్యూరిటీ సిబ్బంది ఆలోచించే దృక్పథం వేరే విధంగా ఉంటుంది. ఒక రకంగా అది పిల్లాడే చేశాడు కాబట్టి, అక్కడ చిన్నారే కాబట్టి కొంత ఆశ్చర్యంగా, కొంత సంతోషంగా, కొంత అరుదుగా జరిగింది అనే చర్చకు దారితీయచ్చు. కానీ కొంత భద్రతాపరమైనటువంటి సమస్యలకు దారితీయకుండా ఉండే విధంగానే కాన్వాయ్లను ఆపే ప్రయత్నం ఎవరు కూడా చేయరు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ఆపి ఆ పిల్లాడి దగ్గరికి రావడం కొంత ఆ పిల్లాడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీస్తుంది.